ఒక కవి చెబుతూ పేదవాడిగా పుట్టడం మరి ఏం కాదంట, అది పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణిస్తాడు చూసావా, అది తప్పు అంటున్నాడు. అంటే పేదవాడిగా పేద కుటుంబంలో పుట్టడం తప్పు కాదంట, పేదవాడిగా మరణించడమే తప్పు. ఇదిగో నువ్వు అనుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు అని అతను చెబుతున్నటువంటి మాటల్లోని ఆంతర్యం. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మన దేశం ఏమైనా పేదరికమైన దేశమా అంటే, పేద దేశాల్లో మన దేశం కూడా ఒకటి. భారతదేశం అనగానే ఇదిగో మన దేశం పేద దేశం, ఈ దేశం పేదరికంలో ఉంది అని మాట్లాడుతుంటారు. మరి ఇంతకీ ఈ దేశం పేద దేశమా అని ఆలోచన చేయగలిగితే అన్ని దేశాల కంటే కూడా ఎక్కువగా ధనం ఏ దేశంలో ఉందో తెలుసా? మన దేశంలోనే. ఒక మాట మాట్లాడుతుంటారు కదా, అరే దోచుకున్నోడికి ఎంత, దోచుకున్నోడికి దోచుకున్నంత. అంటే ఎవరు ఎంత దోచుకుంటే దోచుకున్నోడికి దోచుకున్నంత. మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఎలక్షన్లు వస్తాయి కదా, ఎలక్షన్లప్పుడు ఎంత ఇస్తారు ఒక ఓటుకి? ఒక ఓటుకి ఒక మందు బాటలు, ఒక బిర్యానీ ప్యాకెట్, లేదంటే ఒక 200, లేదంటే 500. ఇది ఇవ్వగానే మరి మన వాళ్ళు ఎలాంటి నాయకులు ఎంచుకుంటారు? ఎవరైతే నోటు ఇచ్చారో, ఎవరైతే మంది ఇచ్చారో, ఎవరైతే బిర్యానీ ఇచ్చారో ఖచ్చితంగా నేను అతనికే వేయాలి ఓటు అని ఆలోచిస్తుంటారు. ఇంతకీ అతడు సరైన అంటే పరిపాలన చేయడానికి సమర్థుడా కాడా? మన పేదవాళ్ళం కదా, మన పేదరికాన్ని ఏమైనా నిర్మూలన చేయగలడా అని ఆలోచిస్తారంటే అవి ఆలోచించరు. మనకిచ్చాడు కనుక మన ఓటు మనకు వేసేయాలి అని. ఇప్పుడు వచ్చినట్టే వాళ్ళు ఇదిగో నన్ను ఒక తండ్రిగా భావించారు, నన్ను ఒక తండ్రిగా నన్ను ఎన్నుకున్నారు, నన్ను గెలిపించారు, నేను నా పిల్లలకి నేను న్యాయం చేయాలి అని వాళ్ళు ఏమన్నా చేస్తారంటే అలా చేయరు. ఎందుకు? మనం ఏమన్నా అడిగామనుకోండి, సార్ మా వీధిలో లైట్లు వెలగలేదు అని అన్నామనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? అది వెలగవయ్యా, కొన్ని రోజులు ఆగు అంటారు. వెళ్ళి మేడం మా వీధిలో మరి కొళాయిలో నీళ్ళు రావడం లేదు అని అన్నాం అనుకోండి, ఏమంటారు? అమ్మా ఎండాకాలం కదా, నీళ్ళు కొంచెం కష్టంగానే ఉన్నాయి, చూసుకొని వాడుకోండి అంటారు. అంటే ఏంటి? మనల్ని వాళ్ళు డబ్బుతో కొనేశారు, మనల్ని కొన్నారు కనుక మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ మాట మాట్లాడినా తిరిగి మాట్లాడలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మనకి ఏమన్నా అవసరం వచ్చిందనుకోండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికో ఒక ఎంపీ దగ్గరికి వెళ్తే మనకి అపాయింట్మెంట్ అంటే వాళ్ళతో కలవడానికి అవకాశం ఇస్తారా? ఎవరు? ఎందుకు? ఇదిగో మీరు ఆ రోజు గెలిపించుకున్నారు, ఊరికే ఏం గెలిపించుకోలేదు, నేను మీకు డబ్బులు ఇచ్చానని. అంటే మనకు అపాయింట్మెంట్ కూడా ఎవరు? అదే వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మన ఇంటికి వస్తారు, మన చిన్న ఇల్లు చిన్న పాకే అనుకోండి, చిన్న పూరి ఉడుసుకొచ్చి అమ్మ ఏం చేస్తున్నావు, దోశ పోస్తున్నావా, తల్లి నీ ఓటు నాకే వేయి అంటారు. అమ్మ నీకు దండం పెడతాను, మీ ఓటు నాకు వేయి అని ఓటర్నే దేవుడుగా భావిస్తారు. అలా భావించి ఏం చేస్తారు? ఆమె పొయ్యి దగ్గర దోశ పోస్తుంది అనుకోండి, ఇతను దోశ పోసినట్లుగా, ఆమె చిన్న ఇంట్లో కూర్చొని తింటుంది అనుకోండి, వాళ్ళతో కలిసి భోజనం చేసినట్లుగా ఇలా ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత అదే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, అధికారుల దగ్గరికి, ఈమెవరో మాకు తెలియదు. ఎందుకు? మనమే గెలిపించుకున్నాం, మనమే వారిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాం, మనమే ఎన్నుకున్నాం. ఎలాంటి వాళ్ళని ఎన్నుకోమంటుందంటే ఇదిగో మరి అధికారాన్ని ఇచ్చేది నేను అని దేవుడు చెప్తున్నారు. కానీ ఎంపిక చేసే విషయంలో కూడా ఎవరైతే సరైన పరిపాలన చేయగలరో, ఎవరైతే సమయ పాలనతో అందరినీ సమానంగా, ఒక తండ్రి 4 పిల్లలు పుట్టినప్పుడు 4 ఎలాగైతే సమానంగా చూడగలరో అలాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మీరు గెలిపించండి, ఎంపిక చేయండి అని దేవుడు చెప్పడం జరుగుతుందండి. మనం ఆలోచన చేయగలిగిన విషయాన్ని ఏంటంటే, ఇంతకీ దేవుడు నిజంగానే మనల్ని పేదరికంలో పుట్టించాడా, లేదంటే ఈ పేదరికానికి గల కారణం ఏంటి అని ముందుకెళ్ళి మనం ఆలోచిద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము
19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి దేవుడు ఏం చేశాడంట? సర్వాకాశము కింద నుండి సమస్తాన్ని ప్రజల కొరకు ఏం చేశాడు? పంచిపెట్టారు. దేవుడు ప్రజల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఏం చేశాడు? పంచిపెట్టాడు. ఈరోజు చాలామంది బాధపడుతూ, ఇదిగోనండి నేను ఉండడానికి ఇల్లు లేదు, నేను ఎందుకు పుట్టాలి, నాకు దేవుడు ఏ న్యాయం చేశాడు అని దేవుడి మీద బాధపడిపోతుంటారు. ఇదిగో నేను తినడానికి తిండి లేదు, ఇందుకే నేను దేవుడు నన్ను భూమి మీద పుట్టించాడు, ఇదిగో నేను ఉంటే ఎంత, నేను లేకపోతే ఎంత, నేను ఏదైనా చేసుకొని చనిపోవాలి అని ఇలా ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మరి అందరికీ ఏం చేశారంట? పంచి పెట్టారు. దేవుడు ఎక్కడైనా పక్షపాతం అంటే లేదండి. ఇదిగో నా పిల్లలైన ఉంటే మీరు ఈ భూమిని అంతా కూడా మీరు ఏం చేయాలి? ఇవన్నీ మీకే, ఇవన్నీ మీరు తీసుకోండి, వీటన్నిటిని మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్పాడండి. అంటే దేవుడు ఇవ్వగా వచ్చినది, దేవుడు అందరికీ వాటినన్నిటినీ పంచిపెట్టారు. మరో మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. ఎవరంటండి బద్ధకముగా పనిచేయువాడు అంటే? పేదరికానికి గల కారణం ఏంటి? దరిద్రత అంటారు కదా. ఇదిగో నేను దారిద్ర్యపు రేఖకి దిగువనున్నాను అంటే చాలా పేదవాడు. అంటే సమాజంలో కూడా ఈ పేదలను కొన్ని వర్గాలుగా మరి విభజించడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళంట? దారిద్ర్యపు రేఖ, ఆ రేఖ కంటే కూడా దిగువన ఉన్నటువంటి వాళ్ళు అంటుంటారు కదా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎవరి గురించి చెబుతున్నారు, ఎలా వస్తుంది దరిద్రము అని మనం ఆలోచన చేయగలిగితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈరోజు అనిల్ అంబానీ ఉన్నారు, ముఖేష్ అంబానీ ఉన్నారు. వాళ్ళ నాన్న ఎవరు? వాళ్ళ నాన్న పేరు తెలుసా? ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ అంటే ఆ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ఎవరు? ధీరుభాయ్ అంబానీ. మరి ఈ అంబానీ ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేయగలిగితే చాలా పేదవాడు, రిక్షా తొక్కుకొని బ్రతికేటువంటి వాడు, ఏ పూటకి ఆ పూటకి పని చేస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదంటారు కదా. అలాంటి అతను ఈరోజు రిలయన్స్ సంస్థలు, రిలయన్స్ కంపెనీలు ఎక్కడ చూసినా ఉన్నాయా లేవా? ఎన్నో మరి ఈరోజు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి రీఛార్జ్తో సహా చిన్న చిన్న వస్తువులతో సహా ఎన్నో పెద్ద పెద్ద వస్తువులు కూడా, ఇవన్నీ ఎవరు మరి అందుబాటులోకి తీసుకొని వచ్చారు అని మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళే. ఈ రిలయన్స్ ఫోను అంటే అందరి చేతిలో మొబైల్ ఉండాలి అని తక్కువ రేట్లో కూడా ఫోన్ చేయించారండి. రిలయన్స్ వాళ్ళే విడుదల చేశారు. చిన్న ఫోను తక్కువ రేట్లో మరి పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అటువంటిది మరి విడుదల చేశారు. అలాంటి విడుదల చేసింది ఈరోజు జియోగా మనం వాడుతున్నాం కదా. జియో ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చిందంటే వీళ్ళే కారకులు. అంటే వాటికి యజమానులు ఎవరంటే వీళ్ళే అన్నమాట. అనిల్ అంబానీ వాళ్ళ పిల్లలు, అంటే ధీరుభాయ్ అంబానీ వాళ్ళ పిల్లలు అనిల్ అంబానీ, అలాగే ముఖేష్ అంబానీ. మరి వీళ్ళు ఇంతగా ఎలా పెద్దవాళ్ళు అయ్యారు, ఇంతగా ధనికులు ఎలా అయ్యారు, గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అని మనం ఆలోచన చేయగలిగితే, రాత్రనక పగలనక కష్టపడ్డాడు. వాళ్ళ తండ్రి గారు కష్టపడ్డాడు కనుకనే ఇదిగో నేను ఎలాగైనా సరే నేను పేదవాడిగా ఉండకూడదు, నేను పేదవాడిగా ఉండడం ఇది మంచిది కాదు, నేను ఎలాగైనా కష్టపడాలి, రూపాయికి రూపాయి కూడబెట్టాలి, నేను నా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నాడు. గొప్పవాడిగా ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంలో ధనికుడు అని అనగానే మనకు మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారు? అంబానీ గుర్తొస్తాడు. అంబానీ అంటాం అంటే వాళ్ళ పేర్లు మనకు తెలియకపోయినా ఇదిగోరా ఎలాగైనా సరే నేను అంబానీ కావాలి అనేసి మాట్లాడుతుంటారు. మరి ఎలా అయ్యాడు? వెనక్కి వెళ్ళి చరిత్రను చూడగలిగితే అతని జీవితంలో ఇదిగో అతను కష్టపడ్డాడు, అతను శ్రమపడ్డాడు. ఇంతకీ అతడు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు కరెక్టే,
మరి అలా కష్టపడాలి అని దేవుడు ఏమన్నా మరి బైబిల్లో రాయించారా అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు రాయించానండి. ఇందాక బైబిల్ పట్టణంలో చదువుకున్నాం కదా, ఆ బైబిల్ పట్టణంలో చదివినటువంటి మాటలు మనం ఆలోచన చేయగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూడగలిగితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకుండాను పై విచారణకర్త లేకును అధిపతి లేకును అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. ఇప్పుడు వేసవి కాలంలో మన ఇంట్లో ఎక్కడ చూసినా ఏం కనపడుతుంటాయి? చీమలే కనపడుతుంటాయి. బాగా మంచిగా ఆలోచించండి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కడైనా మన ఇళ్ళల్లో చీమలు కనపడతాయేమో? కనబడవు. ఎందుకంటే ఆ చీమకి తెలుసు, ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళానా, బయట వెళ్ళానా, ఒక చిన్న చినుకు నా మీద పడిందా, నేను ఏమైపోయాను, నేను పచ్చడైపోతాను, అంటే చిన్న చినుకు పడితే చిత్తైపోతాను అని ఆలోచించింది. అంటే ముందు జాగ్రత్త. కానీ అలా ముందు జాగ్రత్తతో ఆలోచించి వేసవి కాలంలో అవి ఏం చేస్తానంట, అవి వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలం మందు ధాన్యాన్ని సమకూర్చుకొనును. అవన్నీ ఏం చేస్తారంటే కోతకాలం మందు అవన్నీ కూర్చుకుంటానంట అండి. మన వాళ్ళు పంటలు పండిస్తారు కదా, పంటలు పండించినప్పుడు ఎప్పుడు కూర్చుకుంటారు? ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో పండిన పంటనంతటిని, ధాన్యాన్ని అంతటిని కూడా ఏం చేస్తారు? కూర్చుకుంటారు. ఇవి కూడా ఏం చేస్తానంట, ఏంటి రైతు నువ్వేనా కూర్చుకునేది, నేను కూడా కూర్చుకుంటాననేసి అనుకొని చీమలు కూడా తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకుంటానండి, కూర్చుకుంటానంట. అలా కూర్చుకొనును సోమరి ఎందాక నీవు ఒక పడుకునిందువు. మన చాలామంది ఎలా ఉంటారండి, నిద్రపోతూనే ఉండాలన్నమాట. అంటే అలాంటి వాళ్ళు ఎవరు? సోమరులు అంటే సోమరులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా అన్నారండి. ఇప్పుడు నువ్వు పెద్ద సోమరివా, నేను పెద్ద సోమరిని, ఒకరిని చూసుకుంటా అన్నారు. సోమరులు ఏం చేస్తారంట, సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచదువు, ఇంకొంచెము నిద్రపోదమని, కొంచెము కునికెదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. చాలామంది ఎలా ఉంటారంట, వాడి ముందే సోమరి. ఆ సోమరి నిద్రపోతున్నాడు. సోమరి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు కదా. మనం పిల్లల్ని నిద్ర లేపామనుకోండి, వెంటనే లేస్తారా? లేరు. ఒక 5 నిమిషాలు, ఎంత అయింది టైం చెప్పు, 8 అయిందా, అది 8:30 కదా స్కూల్, నేను ఎన్ని గంటలకు వెళ్తాను, ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, మళ్ళీ చేతులు ముడుచుకొని బెడ్షీట్ కప్పుకొని మళ్ళీ ఏం చేస్తారంట, నిద్రపోతుంటానంట. వీళ్ళు ఎవరు? సోమరులు అని చెబుతుంది బైబిలు. సోమరి ఎందాక నీవు పండుకొనిందువు, ఎప్పుడు నిద్ర లేచదువు, ఇంకొంచెం సేపు, ఒక 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు అని కునికెదనని నువ్వు అనుకుందువు, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుందని చెప్పడం లేదండి. ఇదిగో నీకు మరి ధనం వస్తుందని చెప్పడం లేదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఇదిగో నువ్వు నీ మీదకి దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుందంటండి. దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమి అంటే ఏమీ లేకుండా పోతుంది. ఎలాగా? ఇదిగో నువ్వే దానికి కారణం. మనం కూడా ఆలోచించాలి. ఏంటి ఈ వాక్యము నాకేనేమో, నన్ను గురించే మాట్లాడినారు, నాకే చెప్పినారు, నా గురించి ఎవరో చెప్పేశారు అని ఎప్పుడు కూడా ఎక్కడ ఆలోచన చేయకూడదు. దేవుడు చెబుతున్నానంటే ఇది దేవుడి మాటలు, మన మాటలు కాదు. దేవుడు రాయించినటువంటి మాటలు మనం నేర్చుకోవాలని, మనం తెలుసుకోవాలని, దేవుడు చెప్పినట్టు మాటలు మనం పాటించాలని. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నానంటే సోమరి గురించి చెప్తున్నారు. ఈ సోమరి ఏం చేస్తాడు? ఇప్పుడు మంచం మీద ఉన్నాం, మంచం మీద కూర్చోన్నాం అనుకోండి. సోమరికి మనం నీళ్ళు, ఇదిగో మరి అమ్మ దాహం వేస్తుంది అని అడిగారు అనుకోండి, అక్కడ ఉంది నీళ్ళు తీసుకుంటే సోమరి అందుకుంటాడు ఆ బాటలో? అందుకోడు. ఏం చేస్తాడు? అయ్యో నాకు అందలేదు, కొంచెం దగ్గరికి తెచ్చివు అని. పోనీలే దగ్గరికి తెచ్చిచ్చారులే, ఇంక తాగుతారులే నీళ్ళు అని అనుకుంటే, సరే దగ్గరికి తెచ్చిచ్చినారు కదా, తాగొచ్చు కదా.
తాగరు. ఇదిగో ఈ బాటిల్కి మూత ఓపెన్ కాలేదు, దీన్ని ఏం చేయాలి, ఓపెన్ చేయి అంటే ఎంత సోమరాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? మనకు చాలామంది కనబడుతున్నారు. ఎందుకంటే మనం కూడా ఒక్కొక్కసారి అలానే చేస్తుంటాం. ఎలాగా, ఇదిగో దగ్గర తెచ్చేసిన ఈ మూత తీసివు, ఇంత నీళ్ళు తెచ్చినా మూత తీయలేవా అని కూడా మాట్లాడుతుంటారు. అంటే ఎవరు అంటే అలాంటి వాళ్ళు సోమరులు. ఆ సోమరుల గురించి చెబుతూ, ఇదిగో నువ్వు ఇలా సోమరిగానే ఉన్నావు అనుకో, ఈ దరిద్రం వచ్చేస్తుంది. అంటే నువ్వు పేదవాడిగా ఉన్నావు, ఇదిగో నాకు లేమితో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వెవరు అన్నమాట, నీవు సోమరి కనుకనే నీకు ఆ దారిద్ర్యం వస్తుంది అని చెప్తున్నారండి. మరి ఆ దారిద్ర్యం రాకుండా ఉంటే ఏం చేయాలి, ఎలాంటి మాటలు దేవుడు రాయించాడో అన్నటువంటి విషయాల్ని ముందుకెళ్ళి ఆలోచిద్దామండి. ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూద్దామండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము. ఇక్కడ 2 చెప్తున్నారండి. దేవుడు రాయిస్తూ ఏమని రాయిస్తున్నారు, ద్రాక్షారసం త్రాగువారితోనైనను. చాలామంది మరి ద్రాక్షారసం అనగానే ఇదిగోండి మరి ద్రాక్షారసం జ్యూసే కదా అనుకోవచ్చు చాలామంది. మరి జ్యూసు కాదు కానీ ఎక్కువగా మద్యం సేవిస్తుంటారు. మద్యం సేవించే వాళ్ళ గురించి మరి ఇంగ్లీష్లో ఏమంటారు, మద్యాన్ని వైన్ అంటారు. మద్యాన్ని ఏమంటారు, వైన్ అంటారు. ఆ వైన్ని తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు, ఇదిగో ఇంకొంచెం తాగదాం, ఇదిగో ఇంకొంచెం తాగదాం, ఇంకొంచెం తాగదాం. ఎలా ఆలోచిస్తారంటే, ఇదిగో మన ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టారు, ఆ డబ్బులు ఎక్కడుందో చూద్దాం, ఇది ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోగానే ఆ డబ్బులు తీసుకుందాం, ఇది ఎలాగైనా సరే నేను కొంచెం మద్యం సేవించేసి వచ్చేయాలి అని ఇలా ఆలోచిస్తుంటారు. అంటే ఆ కుటుంబంలో తినడానికి ఉందా లేదా, పిల్లలకి ఏమైనా అవసరం ఉందా, హాస్పిటల్లో ఏమన్నా మన పిల్లలకి ఏమైనా అవసరం వస్తే ఎలాగా అని ఆలోచిస్తారా? అలా ఆలోచించరండి. చాలా వరకు మద్యం సేవించేటువంటి వాళ్ళ విషయంలో మనం ఆలోచన చేస్తే వాళ్ళు అనుకున్నది ఏంటి, ఎలాగైనా సరే నేను మద్యం సేవించాలి. అప్పుడు వీడేం చేస్తాడు, అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తామనుకోండి, ఏం చేస్తాడు, అరే ఈరోజు నీకు నేను ఖర్చు పెడతాను రా అని పిలుచుకొని వెళ్తాడు. రేపేం చేస్తాడు, రే నేను నిన్న నీకు ఖర్చు పెట్టాను కదా, ఈరోజు నా దగ్గర లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజు నీవు ఖర్చు పెట్టు అని ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు ఎలాగైనా సరే మద్యాన్ని సేవించాలి అని ఆలోచిస్తూ ఇది ఆ కుటుంబంలో ఉందా లేదా అవన్నీ కూడా ఏం ఆలోచించరండి. ఇలా తాక్కుంటూ వెళ్ళిపోతే, మద్యాన్ని సేవిస్తూ వెళ్ళిపోతే దారిద్ర్యం రాకుండా ఇంకేమొస్తుంది. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఇదిగో ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకము. చాలామంది మరి ముక్కలేందే ముద్ద దిగదంట. ఎలా ఉంటుంది పరిస్థితి, ఈరోజు పప్పు అనుకోండి, అది ఎలా తినగలం, అది దిగుతుందా, ఈ పప్పుకి ఇంకేం లేదా కాంబినేషన్ అడుగుతుంటారు. ఇప్పుడు ఏం కావాలి, మాంసం కావాలి. ఇక్కడ దేవుడు చెబుతూ మాంసం హెచ్చుగా తినేవారితోనైనా నువ్వు ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఇదిగో అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయవద్దు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇక్కడ 3 చెప్తున్నారండి. ఒకటి తాగుబోతు, రెండోది తిండిపోతూ. వీరిద్దరూ ఏమైపోతారంటే దరిద్రులగిపోతారంట. మరి వీళ్ళు దరిద్రులగుదురు అని చెబుతూ దాంతోపాటు ఇంకొకరు కూడా కలిపారు. ఎవరు వాళ్ళు, నిద్రపోతులు. నిద్రమత్తు ఏం చేస్తుందంట, చింపి గుడ్డలు ధరించుటకు కారణమవును. ఇదిగో నువ్వు తినడము, నువ్వు త్రాగడము, ఇలా ఉండి నువ్వు పనికి వెళ్ళకుండా కష్టపడకుండా ఏమి చేయకుండా ఉంటే లాస్ట్కి చివరికి నువ్వు కట్టుకోవడానికి గుడ్డలు కూడా ఉండవు. దీనికి కారణం ఎవరంటే, ఇప్పుడు దేశంలో ఉండే నాయకుల, లేదంటే వీటన్నిటికీ పైగా ఉన్నటువంటి దేవుడా? ఎవరు కారణం? మనిషి తానే కోరి తెచ్చుకున్నాడా, దేవుడు ఏమన్నా కలిగించాడా?
మనుషులు తామే కల్పించుకుంటున్నారు, తామే మరి మద్యపానానికి బానిసలైపోతున్నారు, మత్తులో ఉండిపోతున్నారు, తిండిపోతలైపోతున్నారు. ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారు, మాంసాన్ని. అందుకే హెచ్చుగా తినేవారితో మీరు సహవాసం చేయవద్దు అంటున్నారండి. ఎక్కువగా కూడా నువ్వు నిద్రపోవద్దు. నిద్ర మరి ఎన్ని గంటలు పొమ్మన్నాడు దేవుడు? మనకి 6 చీకటి అయిపోతుంది, అవునా కదా? 6 గంటలకి చీకటి వచ్చేది. పోనీలే 7 అనుకుందాం. 7 గంటలకు రాత్రి. ఆ 7 గంటల రాత్రి నుంచి మళ్ళీ ఉదయం వరకు ఏం పని ఉంది? ఏం పని లేదు. మనం అలా ఇలా తిరుగుకుంటూ ఫోన్ చూసుకుంటూ మరి వాళ్ళతో మాట్లాడుకుంటూ వీళ్ళతో మాట్లాడుకుంటూ సగం రాత్రి వరకు మేలుకొని ఉంటాం. సగం రాత్రి వరకు మేలుకున్న తర్వాత మళ్ళీ మనం నిద్రపోవాలని నిద్ర వస్తుందా? నిద్ర రాదు. ఒకవేళ పడుకొని నిద్రపోయామనుకోండి, పడుకొని నిద్రపోగానే ఉదయం పనికి వెళ్ళాలంటే మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. ఇది నిద్ర చాలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నిద్రపోవాలి. ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు. ఆయనకు స్కూల్ బెల్లు కొట్టేసి ఉంటారు, పని వాళ్ళు డ్యూటీలో కూడా అందరూ జాయిన్ అయిపోయి ఉంటారు. ఇక మనల్ని పనికి వెళ్తే పనిలో చేర్చుకుంటారా? అమ్మ టైం అయిపోయింది, మీరు ఈరోజు కాదులే రేపు రండి అంటారు. స్కూల్కి వెళ్తే ఒరే బాబు స్కూల్కి గంట కట్టేశారు, నువ్వు వెళ్ళలే, రేపు వచ్చి కలుసుకో అని పంపించేస్తుంటారు. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే నిద్ర. మరి నిద్రపోవచ్చా అంటే మనకి నిద్ర దేవుడు మనకు మంచి అవకాశాన్ని కల్పించాడు. ఆ అవకాశాన్ని కల్పించినప్పుడు దాన్ని దుర్వినియోగపరచకుండా, ఇదిగో నువ్వు భోంచేసావా, దేవుని పనులు ఏమైనా ఉన్నాయా, దేవుని కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, దేవుని పనులకి దేవుని కార్యక్రమాలకి వెళ్ళావా, ఇదిగో దేవుడిచ్చిన సమయంలో నువ్వు దేవుని కొరకు ప్రార్థించుకొని నిద్రపో. వేకునలే మరలా నీ పనులకి నీవు వెళ్ళిపోని చెప్తున్నారండి. ఇదిగో నువ్వేం చేయకూడదంట, నువ్వు కనుక మరి నిద్రపోయావా, ఆ నిద్రమత్తు ఏం చేస్తుంది? నీకు చింపి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది అని చెప్తున్నారండి. దేవుడు ఏ మాటలు రాయించినా ఎంత చక్కగా రాయించారండి. ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయించారు. మరో మాటను మనం చూడగలిగితే ఒక కవి చెప్పారండి. ఒక కవి చెప్తూ, ఇదిగో నువ్వు రేపు ఏం చేయాలో అది ఎప్పుడు చేయాలంట? రేపు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి, అంటే ఈరోజు చెయ్యి. రేపు నేనేం చేయాలి, ఫలానా పని చేయాలి అని అనుకుంటున్నావా? సమయం నీకు ఇప్పుడు ఉంది కదా, కనుక సమయం ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే ఆ పని చేసే అని. ఒకవేళ ఈరోజు చెయ్యాలి అని అనుకుంటున్నావా, ఆ పని వెంటనే చేసేసే. అంటే రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేసేయని. మనం ఎలా ఆలోచిస్తాం? ఏముందిలే. ఇప్పుడు పిల్లలు పోయిన వారం ఏం చెప్పారంటే, రేపు 3 పాఠాల మీద ఎగ్జామ్ ఉంటుంది అన్నాం, అవునా కాదా? మీరే ప్రత్యక్షంగా సాక్షులు. 3 పాఠాల మీద ఎగ్జామ్ ఉంటుంది అని ఎన్ని రోజులకు ముందు చెప్పాము? 2 వారాలకు ముందు. ఎన్ని రోజులకు ముందు? 2 వారాలకు ముందు. పరీక్షలు రాస్తానన్నది ఎవరు? మీరే. 2 వారాలకు ముందు చెప్పినప్పుడు 2 వారాలకు ముందు పరీక్షలు రాస్తామని చెప్పి మళ్ళీ ఆ పరీక్ష రోజు రాగానే ఎన్ని పాఠాలు నేర్చుకున్నారా అని అనగానే ఏం చెప్పారు? ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు? సగం సగమే. అంటే 1.5 పాఠం నేర్చుకున్నామన్నారు. సరేలే 1.5 పాఠం నేర్చుకున్నా అన్నారు. మరి వచ్చే వారానికి ఇంకా 7 రోజులు ఉంది కదా. ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. ఈ 7 రోజులు ఉంది కదా, ఇంకా పిల్లలు బాగా మంచిగా నేర్చుకుంటారు అని మళ్ళీ మీకు 1 వారం పొడిగిస్తే ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు? మళ్ళా సగం పాఠమే. అంటే ఎలా ఆలోచిస్తున్నామంటే ఏముందిలే 7 రోజులు ఉంది కదా అని. మరి ఈ రోజుకి వచ్చేసరికి ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకెన్ని రోజులు ఉంది? ఒకే రోజు. ఇప్పుడు 1 రోజుకి 1 పాఠం నేర్చుకోగలరా? నేర్చుకోవడానికి సాధ్యమవుతుందా? అవుతుందా కాదా? అవుతుంది. 1 రోజుకి 1 పాఠం నేర్చుకోవడానికి సాధ్యమైనప్పుడు మీరు 7 రోజులు 7 పాఠాలు ఎందుకు నేర్చుకోలేదు? ఇప్పుడు 1 రోజులో గబగబని ఎగ్జామ్ వచ్చిన రోజు ఆ రోజు చదివేసి ఆ రోజు రాసే బదులు 7 రోజులు 7 పాఠాలు నేర్చుకోవచ్చు కదా. కానీ ఏం చేస్తున్నా, ఏముందిలే ఆంటీ వాళ్ళు చెప్తా అంటారు, మనం ఈ చెవిలో వినేసి ఈ చెవిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోదాంలే, ఏం రాస్తాంలే అని అనుకుంటున్నారు. మీరు చదివితే మీరు రాయిపోతారు, మంచి మార్కులు తెచ్చుకోబోతారు. చదవకపోతే మీ మార్కులు నాకేమైనా వచ్చేస్తుందా? రాదు కదా. కనుక ఏం చేయాలంటే ఈరోజు రేపు చేయవలసిన పని ఈరోజే చేయమంటున్నారు. ఈరోజే చెయ్యాలి.
నేను రేపు అని చెప్పకూడదు. అందుకే కొన్ని చోట్ల అంగిళ్ళు ఉంటాయి కదా, కిరాణా షాప్స్, అక్కడ ఏమని రాసుంటారు, అప్పు అడగరాదు. అలాగే రేపు ఇస్తాను అని, రేపు ఇస్తాను రా అన్నారు అనుకో, వెంటనే ఏం చెప్తారా, గోడ మీద రాసి పెట్టుకోనా రేపు అనేసి అని. ఎందుకు, తెల్లవారి చూడగానే గోడ మీద అప్పు రేపు ఇస్తానన్నాడు కదా, మళ్ళీ మరుసటి రోజు ఆ మరుసటి రోజు మళ్ళీ రేపు, ఆ మరుసటి రోజు అంటే ఏ రోజు ప్రతిరోజు ఏ తెల్లవారు చూసినా ఏమని కనబడుతుంది, రేపు 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 అని కనబడుతుంది. అందుకే మనం ఏ పని చేయాలనుకున్నా, ఇదిగో నేను చేయవలసిన పని ఏదైనా ఈరోజు ఉందా, ఇది ఇప్పుడే చేసేసేయాలి, ఇప్పుడు చేసి ఇదిగో నేను కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను, కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను, ఆ పని బాధ్యత నాకు ఉండదు కదా అని ఆలోచించాలండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళండి, ఇదిగో నాకు 4 నెలలు ఉందిలే వర్షాకాలానికి అని ఆలోచిస్తాయా? లేదు. అవి ఏం చేస్తున్నాయంట, ఇంక ఎప్పుడో రాబోయే వర్షాకాలం కొరకు వేసవి కాలం అంతా సమకూర్చుకుంటుంది. ఎన్ని నెలలు ఉంది వేసవి కాలానికి వర్షాకాలానికి? ఇప్పుడు మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పటి నుంచి జూన్ మాసంలో స్టార్ట్ అవుతుంది. జూను జూలై నెలలో వర్షాలు పడుతుంటాయి. అప్పటి వరకు ఈ చీమలంతా ఏం చేసుకుంటున్నాయి, ధాన్యాన్ని అంతా సేకరించుకుంటున్నది, ఆహారాన్ని అంతా తీసుకెళ్ళి భద్రపరుచుకుంటుంది. అలా భద్రపరుచుకుంటుంది కనుకనే, ఒరే సోహమరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, చీమల దగ్గరికి వెళ్ళు. ఇదిగో నేను దరిద్రం, నా జీవితం ఇంతే, ఇదిగో నేను దారిద్ర్యంలో ఉన్నాను, నా బ్రతికింతే, దేవుడు నన్ను దరిద్రునిగా పుట్టించాడు, దేవుడు నన్ను పేద కుటుంబంలో పుట్టించాడు, దేవుడు దీని అంతటికీ కారణం అని దేవుడి మీద పడి ఏడుస్తున్నావు కదా, ఒరే దేవుడే చెప్తున్నాడు, ఆ దేవుడే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అరే చీమని చూసి బుద్ధి తెచ్చుకోరా, నువ్వు ఒక గిర్ర గీసావు అనుకో, చాకు ఇస్తావు, ఆ గిర్ర దాటి వెళ్ళదు, దాని లోపలే చనిపోతుంది, దాని లోపలే ప్రాణం ఇచ్చేస్తుంది, కానీ ఆ గిర్ర దాటి వెళ్ళదు. మనం గమ్మేషన్తో ఒక గిర్ర ఉంటుంది కదా, లక్ష్మణ్ రేఖను గీస్తారు కదా, ఆ గిర్ర దాటిపోతుందా చీమ? లేదు, దాని లోపలే ఉండి చావాల్సిందే కానీ బయట వెళ్ళదు. అలాంటి చిన్న చీమ నువ్వు వేలితో నలిపితే చనిపోయే చీమ, ఆ చీమను చూసి నేర్చుకోమంటున్నారంటే ఎంతండి, దాని చీమ ఎంత, దానికి ఉన్న తలకాయ ఎంత, ఆ తలకాయ మెదడు ఎంత ఉంది, దానికి ఎంత ఆహారం కావాలి, దానికి ఏమైనా మూటలు కావాలా? లేదు, దానికి చిన్న ఒక బియ్యం గింజ అయితే సరిపోతుంది దాని పొట్టకి. అది ఎన్ని రోజులు, 4 రోజులు వాడచ్చు దానికి. అది ఒక పెద్ద ఒక మూట 50 కేజీల మూట మనం ఎలాగైతే కొనుక్కుంటామో అంత ధాన్యాన్ని తీసుకున్నట్లు దాని లెక్కల్లో. కానీ అది ఏం చేస్తుంది, అంత చిన్నదైనప్పటికీ అది ఆహారాన్ని సమకూర్చి పెట్టుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఆ మాట రాయిపించిన, దేవుడు బైబిల్లో నుంచి చూపించి వీటిని చూసి నేర్చుకోండి అని మనకు పాఠం చెప్పినా మనమైతే మారడం లేదండి. మనం తెలుసుకోవడం లేదు దేవుని గురించి, దేవుని ఔన్నత్యాన్ని గురించి. మరోసారి చివరిగా మరో మాటను చూడగలిగితే, ఒకసారి చివరి కంటే ముందు ఇంకొక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నారండి, సొలొమోను గారు మాట్లాడుతూ ఏమని చెబుతున్నారు, ఇదిగో వ్యర్థమైన వాటిని, వ్యర్థం అవన్నీ సూర్యుని కింద ఉన్నటువంటి అవన్నీ కూడా ఏమంటండి, వ్యర్థం. మరి వాటి గురించి నేను ఆలోచించి నేను ఎందుకు సమయాన్ని వ్యయపరుచుకోవాలి, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెబుతూ, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యములను నాకు దయచేయకము. ఇదిగో పేదరికం, ఒకవేళ నేను మందు తాగానా, మాంసం తిన్నానా, ఎలా అయిపోతాను, దరిద్రానికి వెళ్ళిపోతాను. ఒకవేళ ఐశ్వర్యం ఉందా, ఇదిగో దేవుడు ఎవడు అని కళ్ళు నెత్తికొచ్చి మరి దేవుడు ఎవడని మాట్లాడతానేమో. కనుక ఇదిగో పేదవాడిగానే వద్దు, అలానే ఐశ్వర్యమును నాకు వద్దు అని మాట్లాడుతూ, నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఇదిగో నాకు కావాల్సింది ఏంటి, భోజనం, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, ఇవి ఉంటే చాలు అని దేవునితో చెప్తున్నారండి, దేవునితో మాట్లాడుతున్నారు. ఈరోజు ఇదిగో అండి నాకు అన్నం ఉంటే చాలు, మరి బట్టలు ఉంటే చాలు, ఇల్లుంటే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. ఏం కావాలి,
చెవులకి కమ్మలు కావాలి, మెడలోకి నెక్లెస్ కావాలి, కాళ్ళకి పట్టీలు కావాలి. మరి ఒకటి ఉంటే సరిపోదు, ఇంకా కోరికల మీద కోరికలు, ఎన్నో కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇదిగో అవును కదా, నేను ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్నాను కదా, ఈరోజు వీటిని ధరించున్నానంటే దేవుడు నాకు ఇచ్చినట్టు కృప కాదా, దేవుడు నాకు ఇచ్చినట్టు, దేవుడు నా జీవితం చేసినట్టు మేలు కదా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా మనం ఉండాలండి. ఇక్కడ ఏం చెప్తానంటే, ఇదిగో నాకు పేదరికం వద్దు తండ్రి, అలానే మరి ఏది వద్దంటే ఐశ్వర్యం కూడా నాకొద్దు, నేను ఏ రోజుకి ఆ రోజు తింటే చాలు అని చెప్తున్నాను. చివరిగా మరో మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మీరు ఎలా అనుకున్నారు, మీరు ఖైదులో ఉన్నటువంటి వారిని కరుణించి, ఖైదులో ఎలాంటి ఖైదులు అంటే ఇదిగో మరి పాపం అనే చెరలో, పాపం అనేటువంటి ఆ ఖైదులో ఉన్నటువంటి వారి గురించి మీరు ఆలోచించారు. అలా మీరు ఆలోచించి ఇదిగో వీళ్ళకి వాక్యం తెలియడం లేదు, పాపంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని చెప్పాలి. అలా వాక్యం చెప్పిన తర్వాత ఇదిగో ఖైదులో ఉన్నటువంటి వాళ్ళు, పాపం అనే చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తును అంగీకరించి క్రైస్తవంలోనికి రాగలరు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ ధనాన్ని అలాంటి వారి కొరకు మీరు ఖర్చు పెట్టారు అని చెబుతున్నారండి. ఇదిగో మీరు ఖర్చు పెట్టారు, ఎలాంటి వారికి, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. స్థిరమైనది, శ్రేష్టమైనది ఎక్కడుంది, దేవుడు నుండి ఆ లోకంలో ఉంది. మాకు ఏం కావాలంటే ఇదిగో దేవుడు నుండి ఆ లోకం కావాలి, దేవుడు నుండి ఆ లోకంలో ఇదిగో మాకు అక్కడ శాశ్వతమైనది ఉంది, స్థిరమైనది ఉంది. ఇక్కడైతే ఇదిగో ఇక్కడ ధనాన్ని సమకూర్చుకున్నామా, ఇక్కడ ఉంటే ధనాన్ని దొంగలిస్తారు, మరి చిమ్మట్లు వచ్చి వాటిని ఏం చేస్తాయి, తినివేస్తుంది. కానీ పరలోకంలో కనుక నా ధనాన్ని కూర్చుకున్నానా, పరలోకంలో నా ధనాన్ని కూర్చుకొని దేవుని పిల్లల కొరకు, ఖైదులో ఉన్నటువంటి వారి కొరకు మేము కష్టపడి ఆలోచించి దేవుని పనిలో మేము ఉండాలి. అలా ఉంటే ఇదిగో దేవుడి ఆ రాజ్యాన్ని, ఆ లోకాన్ని మేము సంపాదించుకుంటాము అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంట, ఖైదులో ఉన్నటువంటి వారి కొరకు వారు కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవట సంతోషంగా మీరు ఒప్పుకున్నారు. ప్రారంభ శతాబ్దం నుండి సంఘం, క్రైస్తవ్యం ఏం చేశారు, ఇదిగోండి వారి యొక్క స్థిరాస్తులను అమ్మారు, అపోస్తలుల పాదాలు ఎద్ద పెట్టారు. వాళ్ళ ఎద్ద పెట్టి ఇదిగో దేవుని పని కొరకు ఇదిగో మాకు కలిగిందంతా మేము తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాం, మీరు ఏం చేయాలి, దేవుని పనిలో ఉన్నతంగా మీరు సేవను కొనసాగించండి అని ఆ రోజు ఆలోచించారండి. ఆ రోజు వాళ్ళు ఆలోచించి ఆ రోజు వాళ్ళు ముందడుగు వేశారు. కనుకనే ఈరోజు నేటికి క్రైస్తవం దినదినము విస్తరిస్తూనే ఉన్నది. దేవుడు మనకు నేర్పించే మాటలు ఏంటో తెలుసా, ఇదిగో నేను పేదవాడిని కదా, నేను బీదవాడిని, నేను ఈ దారిద్ర్యపు స్థితిలోనే ఉన్నాను అని నువ్వు బాధపడిన అవసరం లేదు. ఇదిగో నువ్వు భూమి మీద సరైన వసతులు లేకుండా ఉండొచ్చు, కానీ పరలోకం ఉందే, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఎవరున్నారంటే ఎవరైతే దేవుని కొరకు ప్రయాస పడతారో, ఎవరైతే దేవుని పనిలో ఉంటారో, ఎవరైతే దేవుని పనిలో వారికి కష్టాన్ని ఇస్తున్నారో, వాళ్ళు శ్రమ పడుతున్నారో, ఎవరైతే దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్నారో మీరందరూ కూడా మరీ శ్రేష్టమైన లోకాన్ని కొరకే మీరు ఆలోచిస్తున్నారని చెప్తున్నారండి. ఇంతకీ పేదవారిగా ఎవరు చేశారు, దేవుడు చేశారంటే దేవుడు చేయలేదు. మరి ఎవరు ఎలా తయారయ్యారంటే ఇదిగో పేదవాడిగా మనిషి వాడందరికీ వాడే దారిద్ర్యాన్ని తెచ్చుకుంటున్నారే తప్ప ప్రతి మనిషి కష్టపడగలిగితే, ప్రతి మనిషి ఇదిగో మరి బద్ధకస్తుడుగా ఉండకుండా ప్రతి మనిషి ఏం చేయాలంటే మరి చాలా తెలివిగా, చాలా చక్కగా దేవుడిచ్చిన సమయాన్ని మరి మంచి మార్గంలో, సన్మార్గంలో దాన్ని ఉపయోగించగలిగితే
వాడు ఏం చేశాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈరోజు మన దేశంలో మరి ధనం లేదంటే ఉందండి. బయట దేశాల్లో మరి ఎంత నల్లధనం ఉందంట మన దేశంలో ఉన్నటువంటి ధనం. మరి అవన్నీ ఎలా సాధ్యం అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో మా భావి తరాలకి మరి దోచుకున్నవాడు దోచుకుంటూనే ఉన్నాడు, పేదవాడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు. మరి పేదవాడిగా నేను ఇలానే ఉండిపోవాలా అని బాధపడకూడదు. పేదవాడిగా ఉన్నప్పటికీ దేవుడు అందరికీ సమానంగా పంచిపెట్టాడు కనుక ఇదిగో నువ్వేం చేయాలి? నువ్వు కష్టపడు. నువ్వు కష్టపడితే దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు కష్టపడిన ఆ ధనాన్ని నువ్వేం చేయాలి? దేవుని పని కొరకు ఉపయోగించు. ఇదిగో నీకు ఎంతైతే మరి అవసరమో అంతా నీ కుటుంబం కొరకు వాడు. మరి దానికంటే ముందు నువ్వేం చేయాలి? దేవుని పనికి ఇవ్వు. దేవుని పనికి నువ్వు ఇచ్చావా? ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పనికి నువ్వు ఇచ్చి చూడు. ఇదిగో నువ్వు ఎన్ని మేళ్ళు పొందుకుంటావో, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావో. ఇది దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక దేవుని పనికి మనం ఇచ్చామంటే, దేవుని కార్యక్రమాలు మనం పాల్గొన్నామంటే, దేవుని కొరకు మనం ఆలోచించామంటే దేవుడు మరీ మన గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. అవును కదా. ఈ నా కుమార్తె ఏం చేసింది? తనకని ఆలోచన చేయకుండా దేవుని కొరకు అని ఆలోచించారు. ఈ నా కుమారుడు ఏం చేశాడు? ఇదిగో తన కుటుంబం గురించి ఆలోచన చేయలేదు, దేవుని పనుల కొరకు ఆలోచిస్తున్నాడని దినదినము దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని మనకందరికి ఇస్తాడు. కనుక ఇదిగో దేవుడు మరి పేదరికాన్ని మనకిచ్చాడంటే లేదండి, మనమందరము ఈ భూమి మీద మరి ఉన్నత స్థాయిలో లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆ పరలోకాన్ని మనమందరం నిశ్చయంగా మనం సంపాదించుకోగలం. ఎందుకంటే దేవుని పనిలో మనం అందరం ఉన్నాం. దేవుని పనిలో ఉంటూ మనం మరణించామా, దేవుడు ఉంటే లోకానికి మనం చేరుకోగలుగుతాం. కనుక మనం అందరం ఎల్లప్పుడూ మరి దేవుని కొరకు ఆలోచిస్తూ, దేవుని పనులలో ఉంటూ, దేవుని పనులలో ఉన్నతంగా మనం కొనసాగుతూ, మనం మాత్రమే కాకుండా కొద్ది మందినైనా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇదిగో మరి దేవుడు ఉన్నవాడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడైన దేవుడి దగ్గరికి మీరు వచ్చారా? ఇదిగో మనం వచ్చామా? మనం గొప్పవాళ్ళం. ఎలా గొప్పవాళ్ళం అంటే ఇదిగో దేవుడు ఉంటే ఆ లోకాన్ని సంపాదించుకుంటాం. దేవుడు ఉంటే ఆ లోకాన్ని మనందరికి ఇస్తారు అనే నమ్మకం మనకుంది. కనుక మనతో పాటు కొద్ది మందినైనను దేవుని పనిలో ఉంచేవారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ, మనం తెలుసుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా దేవుని మాటలు అందించేవారిగా ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.